పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏమి గ్రహం గట్టేసుకున్నాడో అర్చుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? కండ్లకు కండ్లద్దాలు పెట్టుకొని కోటేసుకొని జబ్బకు బేగేసుకొని బ్యాంక్ ఆఫీసర్లే కచ్చిండు మొగోడు. ఎర్రా కన్నరా కన్నది. అబ్బా తాత తప్పైందా, ఇంకోసారి రానే మీ ఊరికి. పుణ్యవద్దు నీ పుట్టినాలద్దురా. నువ్వు నాకు ఫోన్ చేసిన పెద్ద తప్పు. ఎర్రా ఎర్రా అరే ఓ తాత గన్నం చెట్టు కట్టేసి గంటగానం ఎందుకు కొడుతున్నావే? ఇంతగా ఆయన చేసిన తప్పైందే? అరే నేను వద్దు వద్దన్నా కూడా అర్ధరాత్రి కూడా నాకు ఫోన్ చేస్తా అంటావురా? నా టార్గెట్ కొరకు ఫోన్ చేస్తాను తాత. అంటే నీ టార్గెట్ కోసానికి అర్ధరాత్రి నీకు ఎప్పుడు తెలియబడితే అప్పుడే లేచి నాకు ఫోన్ చేసుకుంటుంటావారా? ఓ ముసలడా డబ్బున అన్నకి ఏనన్నా ఆయపట్ల దెబ్బ తగిలితే పిడాద చస్తాడే. ఆగే ముందుగా అన్నని ఎందుకు అంతగానం కొడుతున్నావు చెప్పే? అగా ముచ్చటేందో దానికి ఆడ చెప్పనాడు చెప్పురా చెప్పు. అవ్వు నీ అందానికి ఇంకా కర్రద్దాలు పెట్టుకున్నావు. నేను పెట్టుకుని తాగు. అరే అదిగా బుజ్జి, వీడు పొద్దుగాల పగతీలి మాబటాలకు మాచికి నా పిల్లని తమ్ముని లెక్కనే నాకు ఫోన్ చేసి, హలో తాతగారు, ఇగో నీ బట్ట తలకాయ మీద మస్తుగా ఎంచుకలు మొలిసేదందుకు నెంబర్ 1 మందు ఉన్నది నా దగ్గర తీసుకో అని ఫోన్ చేస్తాను. అంచను అర్ధరాత్రి కూడా వీరికి తెలియబడ్డప్పుడు లేస్తాడా ఫోన్ టప కొడతాడు నాకు. నీకు అక్కర్లేదని చెప్పి ఫోన్ కట్ చేయనుంటివే, గిట్ల ఇంటికి పిలిపించుకొని కొట్టుడు న్యాయమే నానే తాత? అయ్యా ఒక్కపారి ఫోన్ చేస్తానే నేను పిలుచుకొని కొడతానే. అరే నాకు ఎంచుకల మొలుసుడు అవసరం లేదురా అయ్యా. ఇప్పుడు నేను ఎంచుకలు మొలిపించుకొని మళ్ళీ పెళ్లి చేసుకునేది అని ఉన్నది ఆరా అయ్యా. నేను ఎంచుకల మందు కొన్నానని నా ముసలిదానికి తెలిసే ఉంటే నాకున్న 4 ఎంచుకలు ఊచేదాకా అది కొడుతుందిరా అయ్యా. నీకు దండం పెడతారని ఇడిచిపెట్టరా అన్నా కూడా ఇగో తాత సండే ఆఫర్ ఉన్నది మందు తీసుకో మస్తుంటుంది అని అంటాడు. లేకుంటే ఆషాఢం ఆఫర్ ఉన్నది తీసుకో తాత అంటాడు. లేకుంటే మిడ్ నైట్ ఆఫర్ ఉన్నది తాత తీసుకో అని అర్ధరాత్రి కూడా నాకు ఫోన్ చేసి మందు తీసుకొని అడుగుతాడు వీడు. అరే తప్పుడు చేయవు బోసిరికే తప్పుడు చేయవు చెప్పు. అవును గద్దం రాత్రి ఫోన్ చేసి మందు తీసుకో అంటావానే అన్న? నీదైనా ఏం పద్ధతి అన్నట్టే? నా టార్గెట్ పూర్తి కావాలి కదా గంతకే ఫోన్ చేసిన నేను. మళ్ళా టార్గెట్ అంటావు వాళ్ళు కదా కూడా. అరే నువ్వు ఇంతగానో నీ మందు తీసుకో, నువ్వు పెట్టుకో, నీ నెత్తి మీద ఎంచుకలు మొలుతాయని నాకు చెప్తాను కదా. నీకెంతగానో ఎంచుకలు మొలిచినాయిరా చెప్పురా. నువ్వు ఆ మందు వాడినావా దానికి చెప్పు. ఆగో ఎంతగానం అంటవేందే? పరికి తుప్ప కదా ఉన్నట్టు బగ్గనే ఉన్నది కదా నే జుట్టు. దీన్ని జుట్టు అనరు, ఇగ్గంటారు. ఇక చూడు మొగోడి ఎంచుకలు ఎంతగానో ఉన్నాయో. నువ్వు అమ్మే మందు గంటగానం పని చేసేది అయితే నీ నెర్రెలు వాసిన నెత్తి మీద ఎంచుకలు మొలిపించుకోపోయినవురా. నన్ను కొనుక్కో అని నాయమడి పడతాను మీద వాళ్ళు కదా కూడా. ఏదో కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు పొట్ట కూటి కోసం ఈ తిప్పలు పడుతున్నాడు కావచ్చు. తీయరాదే తాత. వీని పొట్ట కూటి కోసం మా పొట్ట కొడితే ఏందన్నాడు చెప్పు. ఆ మందు దేనికి ఎక్కరాదని వీనికి తెలియదా? అరే నీ పొట్ట కూటి కోసం మమ్మల్ని ఆగం చేస్తావారా? మమ్మల్ని మోసం చేయాలని చూస్తావారా? ఇది ఏం పద్ధతి అన్నాడు చెప్పురా. చెప్పు నల్లి కుట్టాడా చెప్పు. సరే కొట్టిన కాడికి చాలు గాని ఇంతకు అన్న ఎట్లా దొరికిండో చెప్పు. నీకు ఇలా పొద్దుగల ఫోన్ చేసి తాతగారు శ్రావణ మాసం ఆఫర్ వచ్చేసిందండి, 2000 రూపాయల మందు బాటళ్ళు 500 రూపాయలకే వస్తున్నాయండి అని అంటే, అరే గంట మంచి ఆఫర్ ఉన్నప్పుడు నేనెందుకు అంటారా తమ్మి, పట్టుకొని రా ఒక 2 బాటళ్ళు అని చెప్పిన. పట్టుకొని వచ్చిండు, దొరికిండు, తన్నులు తింటాడు. నీకైనా బుద్ధి ఎట్లా లేదే అన్న? తెలిసి తెలియని జనాలను ఇట్లా మోసం చేసుడు తప్పు కాదానే? ఆయన నియాసంటలకు మా ముసలాడే కరెక్టర్ అయ్యా. ఓ ఈ ఒక్క ముచ్చటేనా అనే తల్లి. ఒకడు ఫోన్ చేసి తాతగారు మీకు 1,00,000 రూపాయల రుణం ఇస్తాము, మంచి ఆఫర్ ఉన్నది తీసుకుంటారా అంటే, అరే ఈరా నీకు దండం పెడతా అంటే ముందుగా ఖర్చుల కోసానికి అయితే 1000 రూపాయలు కొట్టు అని అంటాడు. ఇంకోది ఫోన్ చేసేదేమో, తాత నీకు పెళ్లి అయిందా, పెళ్లి కాకపోతే మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుంటావా అని అంటాడు. అరే నాకు పెళ్లి అయితే ఏమద్దు, నువ్వు ఫోన్ కత్తిరింగ్ చేయడానికి దండం పెడతా అంటే, వాడు కాకపోతే వీడు కాకపోతే వాడు కాకపోతే వీణాసంటాడు. రోజుకొక 20-30 ఫోన్లు ఇవే అవుతాయి నాకు. ఈ నడుమ ఇసొంటి మోసాలు చానే జరుగుతున్నాయటనే తాత. ఇగో ఇట్లనే ఫోన్లు చేసి మోసాలు చేస్తున్న 21 మంది మహిళా టెలికాలర్లను అరెస్టు చేసినట్ట ఢిల్లీ పోలీసులు. ఇంకా విచిత్రం ఏంటంటే అట్లా అరెస్ట్ అయిన మహిళలల్లా మన హైదరాబాద్ లో ఉండే సైదాబాదు, బోరబండ, జగిత్యాల జిల్లా కోరుట్ల, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఉన్నారటనే. అగ్గో గట్టనే చాలా మంది ఆడవాళ్ళు నాకు కూడా ఫోన్ చేసి గట్టనే అడుగుతాలే తల్లి. ఒకటి నీకు పిల్ల కావాలని అన్నందుకు ఆ ముచ్చట నా ముసలి తిని నన్ను ఏమద్దంచుడు. రాత్రి మొదలు పెడితే తెల్లారేదాకా సుప్రభాతమే అయిపోయింది నా బతుకంతా.
అరే మీకు ఎట్లా సిగ్గు అనిపిస్తలేదురా? వాని కోసానికి ఎవరి కోసానికో పని చేసి మా సొంటలో ముంచాలని మీకు ఎట్లా అనిపిస్తుందిరా? అరే తన్నరా జయరా జైరి. ఓ తాత ఆ అన్నను కొట్టిన కాడికి చాలు గాని ఇక ఇచ్చిపెట్టే జన్మల కూడా నీ దగ్గరికి రాడు గాని. ఏయ్ నాకే కాదు నా లెక్క ఇంకెవరికన్నా ఫోన్ చేసి నన్ను ముంచినట్టు వాళ్ళని ముంచాలని చూసినావు అనుకో కొడుకా. ఏయ్ నీ అడ్రస్ తెలుసుకొని వచ్చి కుక్కను కొట్టినాడు కొడతా ఇంటికానే. ఇంటావా ఇక బీకు నడు. తాత ఒక చిన్న ముచ్చట చెప్పనా? చెప్పు. 200 బాటిల్ 100 రూపాయలకి తీసుకురాదా? కుక్కతో ఒక గుండు కట్టినా సక్క రాదన్నట్టు ఇప్పటిదాకా నిన్ను కట్టేసి కుక్కను కొట్టినా ఇంకా సిగ్గు రాలేదారా? అరే వీని ఇడిచిపెట్టదురా, వీని మళ్ళా కట్టేసుకోరా. అందుకోరా. అవునోలా ఈ నడుమ ఇసొంటి కథలు బాగానే అవుతున్నాయి. పాపం నౌకరి కాపాడుకోవాలని వాళ్ళు సుతం ఏదో ఒకటి చెప్పి జనాలను మత్మరిచ్చి మాయం చేస్తున్నారు. ఇక అసొంటోళ్ళ మాటలిని కొందరు ఉత్తగానే ఆగమైతుంటే ఇంకొందరు మాత్రం ముందే హుషారై వాళ్ళకే ఉల్టా జలకులు ఇస్తున్నారు. మరి ఇక పబ్లిక్ కొంతమంది టెలికాలర్లు తేపకు ఫోన్లు చేసి ఏదో మాయ మాటలు చెప్తుంటారు. కాబట్టి పైసలు ఖర్చు పెట్టే ముచ్చట్లుంటే మాత్రం సీదా ఆఫీస్ కాడికే పోయి తెలుసుకోండి. అంతేగాని ఫోన్లలో చెప్పిన మాటలు వింటారంటే మీరు సుతం తిప్పలు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి చూసుకోండి మరి.